నమస్కారం. నేను మీ నిజం సుభాష్ చంద్రబోస్. వెల్కమ్ టు నిజం మీడియా. మన నిజం మీడియాలో ప్రసారం అయ్యేటువంటి నిజం నిర్ధారణ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు నిజ నిర్ధారణలో భాగంగా ఐపీఎస్ ఆఫీసర్ పివి సునీల్ కుమార్ గారి యొక్క సస్పెన్షన్. ఈ సస్పెన్షన్ గురించి అసలు పివి సునీల్ గారిని ఎందుకు సస్పెన్షన్ చేశారు, ఆయన సస్పెన్షన్ చేయడం అనేది న్యాయమా అన్యాయమా, పివి సునీల్ చేసినటువంటి అన్యాయాలు ఎన్ని, ఆయన చేసిన ఘోరాలు ఎన్ని, అన్నీ కూడా నిజాల్ని నిర్ధారించుకొని అసలు సునీల్ గారి యొక్క సస్పెన్షను కులం రంగు పొలవలసినటువంటి అవసరం ఉందా, కులం రంగు పొలంకుండానే ఆయన చేసినటువంటి నేరాలకి ఘోరాలకి తప్పులకే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చిత్తశుద్ధితోటి ఆయన్ని సస్పెండ్ చేసిందనేది పూర్తిగా ఈ రోజున ఒక క్లారిటీతో కూడినటువంటి నిజాన్ని నిర్ధారించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందు కింద నా నెంబర్ డిస్ప్లే అవుతుంది. నా నెంబర్కి నిజం మీడియాని గౌరవించేటోళ్ళు, నిజం మీడియాని అభిమానించేటోళ్ళు, నిజం అనేది ఇంకొంతమందికి చేరువవ్వాలనుకునే వాళ్ళు మాత్రమే నోట్ చేసుకోండి. ఈ పాయింట్, నిజం మీడియాని అభిమానించేటోళ్ళు గౌరవించేటోళ్ళు మాత్రమే నా నెంబర్కి ఫోన్పే ద్వారా కానీ గూగుల్ పే ద్వారా కానీ మీ ఆర్థిక సహకారాన్ని అందించండి. సునీల్ గారి సస్పెన్షన్ గురించి మీకు చెప్పే ముందు రాజ్యాంగబద్ధంగా మీకు ఒక అంశాన్ని నేను తెలియజేయాలి. ప్రభుత్వంలో కార్యనిర్వాహక శాఖ, శాసనశాఖ అని రెండు శాఖలు ఉంటాయి. కార్యనిర్వాహక శాఖ అంటే ఏంటంటే చట్టాలని అమలుపరిచేటువంటి ప్రభుత్వంలో భాగస్వామ్యమైనటువంటి ప్రభుత్వ ఉద్యోగులు. అదే శాసనశాఖ అంటే ఏంటంటే చట్టాలు, ఈ చట్టాలను చేసే దగ్గర ఈ ప్రభుత్వం నిర్వహించేటువంటి కార్యక్రమాల్లో ప్రభుత్వ ఉద్యోగులతో పాటుగా రెండు చోట్ల ఉండేటోళ్లే ప్రజాప్రతినిధులు. ఈ ప్రజాప్రతినిధులు ఈ ప్రభుత్వంలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు ఏ విధంగా పనిచేయాలో, కార్యనిర్వాహక శాఖ ఏ విధంగా పనిచేయాలో కూడా వాళ్ళే చట్టాలు చేస్తారు. కాబట్టి ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళ లైఫ్ టైం ఉద్యోగం అయినా కానీ, వీళ్ళ పదవి 5 ఏళ్ళు అయినా కానీ ప్రజాప్రతినిధుల యొక్క డామినేషన్ వీళ్ళ మీద ఉంటుంది. ఇది రాజ్యాంగబద్ధం. దీన్ని తెలుసుకోండి ఫస్ట్ మీరు. ఇక్కడ ఈ అంశం గురించి నేను మాట్లాడడానికి, దీన్ని చెప్పడానికి చాలా కారణాలు. ఇప్పుడు సునీల్ గారి మీద ఉన్న అభియోగాలు ఏంటి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ప్రభుత్వంలో వైసీపీ ఏది చెప్తే అది చేశాడు సునీల్ గారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏది చెప్తే అది చేశాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఈయన వాడుకొని తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి చాలా మంది నాయకుల్ని, అప్పుడు వైసీపీ ఎంపీగా ఉన్న రఘురామకృష్ణరాజు గారిని వేధించారు. ఇక ఇలా అంశాలు చాలా ఉన్నాయి. టోటల్గా ఒకే మాటలో మనం చెప్పాలంటే సునీల్ గారిని అడ్డు పెట్టుకొని, సునీల్ గారికి ఉన్న ప్రభుత్వ అధికారాలను వాడుకొని వైసీపీ గవర్నమెంట్, జగన్మోహన్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ మీద కక్ష సాధించారనేది మెయిన్ పాయింట్. కానీ ఈ రోజున ఆయన్ని సస్పెండ్ చేస్తూ చూపించినటువంటి కారణం ఏంటంటే అనుమతి లేకుండా విదేశ పర్యటనలు చేశాడు. అనుమతి లేకుండా విదేశ పర్యటనలు చేశాడు కాబట్టి ఈయన్ని సస్పెండ్ చేస్తున్నామని చెప్పారు. కానీ ఇది ఒక కారణమై ఉండొచ్చు. ఈ కారణంలో నిజమెంతుంది అబద్ధం ఎంతుంది అనేది తర్వాత తెలుస్తుంది, కోర్టులకు కూడా వెళ్ళొచ్చు. కానీ మెయిన్ కారణాలు అయితే నేను ఏదైతే చెప్పానో, జగన్మోహన్ రెడ్డి గారు సునీల్ గారిని అడ్డు పెట్టుకొని తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులను వేధించారనేటువంటిది మాత్రం 100% వాళ్ళ మనసులో ఉండబడినటువంటి అంశం. అయితే ఇక్కడ నేను ఈ అంశాన్ని కొంత ఘాటుగా ప్రస్తావించదలుచుకున్నాను. ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులైనా, చంద్రబాబు నాయుడు గారైనా, లేదా నారా లోకేష్ గారైనా, లేదా పవన్ కళ్యాణ్ గారైనా, మీకు దమ్ముంటే, మీకు ధైర్యం ఉంటే, మీరు సాహసోపేతమైనటువంటి నిర్ణయం తీసుకోవాలంటే సునీల్ గారెంత, జగన్మోహన్ రెడ్డి గారు ఆడినటువంటి ఆటలో ఒక చిన్న పావు, ఆయన చేసినటువంటి ఒక యాగములో ఒక చిన్న సమిద, ఆయన మీదేంటి మీ బ్రహ్మాస్త్రం, పిచ్చుక మీదేంటి బ్రహ్మాస్త్రం? మీకు తెలుసు కదా, రఘురామకృష్ణరాజు గారు చాలా సందర్భాల్లో బహిరంగంగానే మాట్లాడాడు కదా. ఏమని? జగన్మోహన్ రెడ్డి గారి కళ్ళల్లో ఆనందం చూడడానికి జగన్ కొట్టమంటేనే ఈయన కొట్టించాడని కూడా చెప్పాడు కదా. మరి అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయండి, ఆయన్ని అరెస్ట్ చేయండి, ఆయన్ని జైల్లో పెట్టండి, ఆయన చేత ఊచలు లెక్కించండి, ఆయనకి బెయిల్ రాకుండా చేయండి. ఇది ధైర్యవంతుడి యొక్క లక్షణం, ఇది డాషింగ్గా తీసుకోవాల్సినటువంటి నిర్ణయం. కానీ జగన్మోహన్ రెడ్డి గారిని వదిలేసి, జగన్మోహన్ రెడ్డి గారిని పక్కన పెట్టి ఈయన మీద ఏంటి కక్ష సాధింపు? నాకు అర్థం కాల. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తేనే కదా ఈయన చేశాడు. ఓకే, ఆయన చెప్తే ఈయన చేస్తాడన్నా, ఈయనకేం బుద్ధి లేదా, ఈయన చదువుకోలేదా, ఈయన ఐపీఎస్ ఆఫీసర్ కదా, ఆయన చెప్తే ఈయన చేయాలని మీరు అనొచ్చు. మిత్రమా, ఒకసారి ఆలోచించండి. ఈ భారతదేశంలో ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా క్లర్కు దగ్గర నుంచి కలెక్టర్ గారి వరకు, స్వతంత్రంగా పనిచేసేటువంటి వ్యవస్థ ఇప్పుడు భారతదేశంలో నడుస్తుందా? పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ లేకుండా, రాజకీయ నాయకుల ప్రభావం లేకుండా, రాజకీయ నాయకులు ప్రభావితం చేయకుండా, రాజకీయ నాయకుల మాటలు లేకుండా, వాళ్ళ ఆజ్ఞలు లేకుండా, వాళ్ళకి చట్టాలకు అనుగుణంగా కాకుండా
ఎవరు పనిచేసిన వెంటనే సస్పెన్షన్లో లేదా ట్రాన్స్ఫర్లో లేదా డిస్మిస్లో జరుగుతాయి. ఇవే కదా జరుగుతుంది. ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వంలో ఉన్న ఆ ప్రజాప్రతినిధులు చెప్పినట్టుగా అధికారులు నడుచుకునేటువంటి సిచ్యువేషన్లు మనకు కనపడుతున్నాయి. ఐఏఎస్లనే కలెక్టర్లే మోకాళ్ళ మీద నిలబడినటువంటి సందర్భాల్లో మనం అనేక సందర్భాలు చూసాం. మరి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే ఒక దళిత ఐపీఎస్ ఆఫీసర్ యొక్క పరిస్థితి ఏంటి? ఓకే, నేను ఆయన చెయ్యలాదని అనను, చేశానని అనను. చేశాడా చెయ్యలేదా అనేది కాలమే నిర్ణయిస్తుంది. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ప్రశాంతంగా ఉన్నాడు. మీ మీద కక్ష సాధించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రశాంతంగానే ఉన్నాడు. కానీ ఇక్కడ ఈయన దళితుడు కాబట్టి, ఒక మాల కమ్యూనిటీకి సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి ఈయన్ని టార్గెట్ చేసి సస్పెండ్ చేసి పక్కన పడేశారు. మీరు గమనించండి, రాజకీయ పార్టీల్లో రాజకీయ నాయకులను కూడా చూడండి. జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టాలంటేనేమో తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి దళిత నాయకులు అవసరం అవుతారు. చంద్రబాబు నాయుడు గారినో, లోకేష్ గారినో, పవన్ కళ్యాణ్ గారినో తిట్టాలంటే వైసీపీలో ఉన్నటువంటి దళిత లీడర్ను వాడుకుంటారు. ఇది మామూలే, ఇది పరిపాటిగా మారిపోయింది. అది బీజేపీ అయినా, కాంగ్రెస్ అయినా, టీడీపీ అయినా, వైసీపీ అయినా, బీఆర్ఎస్ అయినా, ఏ పార్టీ అయినా, సిపిఎం సిపిఐలతో సహా తిట్టడానికి, అవతల వాళ్ళను దూషించడానికి, అవతల వాళ్ళని అగ్రెసివ్గా ఎదుర్కోవడానికి మాత్రం దళిత లీడర్లు అన్ని పార్టీలకు అవసరమే. అన్ని పార్టీలు వాడుకుంటున్నాయి. మరి వాడుకుంటున్నటువంటి వాళ్ళేమో బాగానే ఉన్నారు. మాట్లాడినోళ్ళు మిమ్మల్ని రక్షించడానికి, మిమ్మల్ని కాపాడడానికి మాట్లాడినటువంటి, పోట్లాడినటువంటి లీడర్లు కానీ అధికారులు మాత్రం ఈరోజు ఈ విధంగా సస్పెన్షన్కు గురవుతున్నారు. ఒకసారి సమాజం కూడా గమనించండి. సమాజం కూడా ఇదంతా గమనించండి. సునీల్ గారు తప్పు చేశారని అనుకుందాం, కొంచెంసేపు అనుకుందాం. ఆయన తప్పు చేశాడు, ఆయన నేరాలు చేశాడు, ఆయన ఘోరాలు చేశాడు, ఆయన దుర్మార్గాలు చేశాడు, చట్ట వ్యతిరేక కార్యక్రమాలు కోకొల్లలు చేశాడు అనుకుందాం. ఈ కోకొల్లలు చేయించింది ఎవరు? టీడీపీ వాళ్ళే చెప్తున్నారు కదా, రఘురామకృష్ణరాజు గారే చెప్తున్నారు కదా, ఈ కార్యక్రమాలన్నీ చేయించింది జగన్మోహన్ రెడ్డి గారని. మరి ఆ జగన్మోహన్ రెడ్డి గారిని వదిలేస్తే ఏంటి మీకు ఉండబడినటువంటి సంబంధం? మీకు ఉండబడినటువంటి బంధుత్వం ఏంటి? మీకు ఉన్న ఆప్యాయతలేంటి, అనురాగాలేంటి, ప్రేమలేంటి, వాత్సల్యాలేంటి? మీ మీద కక్ష సాధించినటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క రాజకీయ భవిష్యత్తులో, చంద్రబాబు నాయుడు గారి యొక్క జీవిత ప్రస్థానంలో ఇప్పటి వరకు కనీసం ఆయన్ని కోర్టు మెట్లెక్కించినటువంటి ముఖ్యమంత్రిని కానీ, రాజకీయ నాయకుడిని కానీ మనం చూడాలి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన్ని రిమాండ్కే పెట్టాడు కదా. మరి అలా అనుకున్నప్పుడు కక్ష సాధించాలంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద సాధించాలి కానీ ఇలాంటి చిన్న చితగా ఉద్యోగుల మీద, ఐపీఎస్ ఆఫీసర్ల మీద, ఐఏఎస్ ఆఫీసర్ల మీద, అది కూడా ఒక దళిత సామాజిక వర్గానికి చెందిన, ఒక మాల సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి మీద అవసరమా? ఇవన్నీ అవసరమా? ఇంత రాద్ధాంతం చంద్రబాబు నాయుడు గారు. కొంతమంది రాజేష్ మహాసేన లాంటి వాళ్ళు, వీళ్ళు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, అయితే సోషల్ మీడియాలో కొంత యాక్టివ్ ఉంటారు కదా. ఇలాంటి వాళ్ళు సునీల్ గారికి వాళ్ళకి మధ్య ఏవో వ్యక్తిగత కక్షలు ఉన్నాయి. అంటే గతంలో జరిగినటువంటి సంఘటనలకు సంబంధించినటువంటి కక్షలు ఉన్నాయి. ఆయనకి వీళ్ళకి పడదనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది. అయితే ఏం పాయింట్స్ రైజ్ చేస్తున్నారా అంటే, ఇలాంటి రాజేష్ గారు లాంటి వాళ్ళు, రాజేష్ మహాసేన లాంటి వాళ్ళు ఏం పాయింట్స్ రైజ్ చేస్తున్నారా అంటే, వైసీపీ గవర్నమెంట్లో చాలామంది దళితుల మీద దాడులు జరిగాయి, చాలామంది దళితులు చనిపోయారు. పర్టికులర్గా ఒక డాక్టర్, మాదిగ డాక్టర్ సుధాకర్ మాస్కు అడిగాడని చెప్పేసి నడి రోడ్డు మీద బట్టలు ఊడదీసి వేధించి చంపేశారు. అప్పుడు పివి సునీల్ గారికి ఇది కనపడలేదా? అనంతబాబు అనే ఒక వైసీపీ ఎమ్మెల్సీ దళితుణ్ణి చంపి ఆయన కారులో పెట్టుకొని డోర్ డెలివరీ చేస్తే అప్పుడు ఏమయ్యాడు ఈ సునీల్? చీరాల్లో మాస్క్ లేదని చెప్పేసి కిరణ్ అనే ఒక మాల సోదరుని చంపేసినప్పుడు ఏమయ్యాడు ఈ సునీల్? ఇలా 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 వైసీపీ గవర్నమెంట్లో అనేక మంది దళితులు హత్యకు గురైతే అప్పుడు ఎందుకు మాట్లాడలేదు ఈ సునీల్? ఏమైపోయాడు ఈ సునీల్? అంటే అంబేద్కర్ గారి పేరు వాడుకొని, ఆయన ఇచ్చినటువంటి హక్కులను వాడుకొని, ఆయన ద్వారా లభించినటువంటి రిజర్వేషన్లు వాడుకొని మీరు మీ కుటుంబాలే బాగుపడతారా? ఈ సమాజంలో దళితులకు ఎప్పుడన్నా అన్యాయం జరిగినప్పుడు ప్రశ్నించారా అని చాలామంది అడుగుతున్నారు. ఓకే, అది వైసీపీ ప్రభుత్వంలో వైసీపీ చేసినటువంటి దారుణాలు, ఘోరాలు, దళితుల మీద వాళ్ళ యొక్క దుర్మార్గమైనటువంటి చర్యలు, ఆ చర్యల కారణంగానే ఈ రోజున వైసీపీ పార్టీకి 11 సీట్లు వచ్చినాయి. మరి అధికారంలోకి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ అలా చెయ్యదనే కదా, దళితుల్ని ప్రేమగా చూసుకుంటుందనేదే కదా, దళితుల పట్ల కృతజ్ఞతాభావంతో ఉంటుందనే కదా, దళితులను కూడా ఈ సమాజంలో ఉన్న అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి మనుషులతో సమానంగా చూస్తుందనే కదా, అలా సమానంగా ఎదగడానికి కావాల్సినటువంటి అవకాశాలు కల్పిస్తుందనే కదా ఇంతగా గెలిపించింది. ఎన్డీఏ కూటమికి ఈ స్థాయిలో ప్రజలు ఓట్లేసి గెలిపించింది అందుకే కదా. మరి ఇప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ కూడా
వాళ్ళు అప్పుడు అలా చేశారు కాబట్టి వాళ్ళు కన్నా మేము మేలు అన్నట్టుగా దళిత ఆఫీసర్లను సస్పెండ్ చేయడం ఎంతవరకు న్యాయం? ఓకే, ప్రభుత్వంలో ఉన్నారు, అప్పుడు వైసీపీ ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి ప్రభుత్వ అధికారులు స్పందించకపోయి ఉండొచ్చు, స్పందిస్తే బాగుండేది. కానీ వాళ్ళు స్వేచ్ఛగా వ్యవహరించేటువంటి అవకాశం అక్కడ లేదు. కానీ ఆ ప్రభుత్వం అలా చేసింది కాబట్టి, ఆ ప్రభుత్వంలో అలా జరిగింది కాబట్టి మా ప్రభుత్వంలో మేము ఇలాగ చేస్తాము, వాళ్ళకన్నా మేము తక్కువే చేస్తున్నామని చెప్పడం ఎంతవరకు సమంజసము? వాళ్ళు అలా చేశారు కాబట్టి వాళ్ళకి అలా 11, మీరు కూడా మేము ఇలాగే చేస్తాం, మేము కూడా అలాగే చేస్తూ ఉంటామంటే మీకు కూడా 10వ 9వ రావడానికి అవకాశం ఉంది. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారైనా, లోకేష్ గారైనా, పవన్ కళ్యాణ్ గారైనా ఒక్కసారి ఆలోచించండి. ఎవరు చేయించారు, ఎవరు పావుగా వాడబడ్డారు, ఎవరిది ఇక్కడ ప్రధానమైనటువంటి పాత్ర, ఎవరిది ఇక్కడ చిన్న పాత్ర అనేది మీరు గుర్తించి ఆ గుర్తించిన దానికి అనుగుణంగానే ముందుకెళ్లాలని చెప్పేసి మా నిజం మీడియా విజ్ఞప్తి చేస్తుంది. ఇక ఈ దళిత సమాజాన్ని చూస్తే నాకే సిగ్గొస్తుంది. ఎందుకు సిగ్గేస్తుందన్నా? సిగ్గుపడవలసినటువంటి అవసరమేంది? మనం ఏం తప్పు చేశామని మీరు అనుకుంటారేమో. కారంచేడులో మాదిగల్ని కమ్మలు నరికి 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 వెంటబడి గండ్రగొడ్డలతో, వేటకొడవులతో, బరిసెలతో, ఈటెలతోటి కారంచేడు నుంచి చీరాల వరకు వెంటబడి ట్రాక్టర్లతో గుద్దిచ్చి గండరగొడ్డలతో నరికి చంపితే మాదిగ సమాజం ఎందుకో నాకు తెలియదు, కానీ కమ్మల పార్టీ అయినటువంటి తెలుగుదేశం పార్టీతోటే ఉంటుంది. కమ్మలు రాజకీయం చేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీని అంటిపెట్టుకొని ఉంటుంది మెజారిటీ మాదిగలు. అదే సందర్భంలో చుండూరులో మెజారిటీ మాలల్ని, ఒకళ్ళో ఇద్దరు మాదిగలని రెడ్లు నరికి గోతాల్లో కట్టి కాలవల్లో తొక్కి శవాలు కూడా ఆచూకీ తెలియకోకుండా చేస్తే ఎందుకో తెలియదు, కానీ నా మాల సోదరులు రెడ్ల పార్టీకి అనుకూలంగా, రెడ్లకు అనుకూలంగా ఉండేటువంటి కాంగ్రెస్ పార్టీకి కొన్నాళ్ళు ఊడిగం చేశారు, మళ్ళా ఇప్పుడు వైసీపీ పార్టీకి ఊడిగం చేస్తున్నారు. ఇది ఎక్కడ సోద్యమో, ఇది ఎక్కడ అవివేకమో, ఇది ఎక్కడ అజ్ఞానమో, ఇది ఎక్కడ అంబేద్కర్ గారి యొక్క వారసత్వమో, ఇది ఎక్కడ కాంశీరామ్ గారి యొక్క వారసత్వమో నాకు ఇప్పటికీ ఊహ తెలిసినప్పటి నుంచి కూడా అర్థం కావట్లేదు. ఊహ తెలిసినటువంటి దగ్గర నుంచి ప్రతి సందర్భంలో, ప్రతి సమయంలో, ప్రతి ఎలక్షన్కి నేను ఆలోచిస్తూనే ఉంటా. ఆలోచించినటువంటి ప్రతిసారి దుఃఖం వస్తుందే కానీ ఈ ప్రశ్నకు సమాధానం అయితే దొరకటం. కమ్మలు మాదిగలను చంపితే మాదిగల కమ్మలకి దాసోహం అవుతున్నారు, వాళ్ళ రాజకీయ ఎదుగుదలకు తోడ్పడుతున్నారు, వాళ్ళని గెలిపించడానికి పావులుగా వాడబడుతున్నారు. అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి గొప్ప ఓటు అనేటువంటి ఆయుధాన్ని తీసుకెళ్లి వాళ్ళ బానిసత్వానికి అప్పచెప్తున్నారు. అదే సందర్భంలో మాలలు కూడా నరికి చంపి శవాలు కూడా గుర్తు తెలియకుండా చేస్తే అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ఆ గొప్ప ఆయుధాన్ని తీసుకెళ్లి మళ్ళీ రెడ్లిక బానిసత్వం చేసే విధంగా ఉపయోగపెడుతూ ఉన్నారు. ఉపయోగపెడుతూ వాళ్లకు ఓట్లేస్తూ, వాళ్ళని అందలాలు ఎక్కిస్తూ, వాళ్ళని ఎమ్మెల్యేలను చేస్తూ, వాళ్ళని ఎంపీలను చేస్తూ, వాళ్ళని ముఖ్యమంత్రులను చేస్తూ, వాళ్ళని ప్రధానమంత్రులను చేస్తూ, అదిగో మా దళిత అధికారికి ఇలా జరిగింది, ఇదిగో మా దళిత ఎమ్మెల్యేకి అవమానం జరిగింది, ఇదిగో మా దళిత ఉద్యోగికి అన్యాయం జరిగింది, అదిగో మా దళిత వాడల్లో దాడులు జరిగాయి, అదిగో మా దళిత తల్లులను కొట్టారు, చెల్లెలను కొట్టారు, పిల్లలను కొట్టారని చెప్పేసి ఇలా చెప్పుకుంటూ ఉండిపోతున్నావు. ఎన్నాళ్ళు ఇలా? నువ్వు ఐపీఎస్ అయినా వదలటల్లా, నువ్వు ఐఏఎస్ అయినా వదలటల్లా, నువ్వు టీచర్ అయినా వదలటల్లా, నువ్వు డాక్టర్ అయినా వదలటల్లా, నువ్వు లాయర్ అయినా వదలటల్లా, నువ్వు కారు డ్రైవర్ అయినా వదలటల్లా, నువ్వు సామాన్యమైనటువంటి దళిత యువకుడు అయినా కానీ నిన్ను వదలటం లేదు. మరి వదలనప్పుడు లోపం ఎక్కడుంది? మనల్ని మనము సంస్కరించుకోవాలి కదా, సంస్కరించుకునే పని పెట్టుకోవాలి కదా. మరి ఈ పని నా సమాజం ఎందుకు చేయటం లేదు? సమాజంలో ఉన్న మేధావులు ఎందుకు చేయటం లేదు? కులములో ఉండబడినటువంటి పెద్ద పెద్ద స్థాయిల్లో ఉండబడినటువంటి ఉద్యోగులు ఎందుకు చేయట్లా? ఎక్కడ లోపం జరుగుతుంది? ఒక్కసారి యోచించండి, యోచించి నిర్ణయాలు తీసుకోవాలని చెప్పేసి మా నిజం మీడియా విజ్ఞప్తి చేస్తుంది. ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మాల సంఘాలు చాలా ఉన్నాయి, మాల నాయకులు చాలామంది ఉన్నారు. ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఆషామాషా కాదు, ఒక దళిత సామాజిక వర్గాన్ని నుంచి, అక్కడ నుంచి అట్టడుగు కులాలలో నుంచి, అంటరాని కులాలలో నుంచి ఐపీఎస్ సాధించడం అంటే ఆషామాషా విషయమేం కాదు. అలాంటి ఐపీఎస్ ఆఫీసర్ ఈరోజు సస్పెన్షన్కు గురయ్యాడు. కనీసము ఈ మాల సంఘాలకు సంబంధించినటువంటి నాయకులు ఆయన తప్పు చేస్తే తప్పని చెప్పండి, పివి సునీల్ గారు తప్పు చేస్తే తప్పని చెప్పండి, లేదు ఒప్పు చేస్తే ఆయనకు అండగా నిలబడండి. తప్పు చేస్తే సునీల్ ఇవిగో ఈ తప్పులు చేశాడు సమాజానికి చెప్పండి. తప్పు చేయకపోతే మా మాల సామాజిక వర్గానికి, మా దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి
ఒక ఐపీఎస్ ఆఫీసర్ని అకారణంగా అన్యాయంగా ఎలా సస్పెండ్ చేస్తారని చెప్పేసి ఆయనకు అండగా నిలబడేటువంటి ప్రయత్నం చేయండి. అలా చెయ్యకోకుండా, అలా మాట్లాడుకోకుండా మీరు కూడా ప్రభుత్వాలతో లాలూచి పడిపోయి, ప్రభుత్వాలకు అమ్ముడుపోయి, ఎలక్షన్కు ముందు కొంతమంది నాయకులు అమ్ముడుపోతే ఎలక్షన్ తర్వాత కొంతమంది అమ్ముడుపోయి ఈ రోజున ఆ మాల కులానికి ఉండబడినటువంటి గ్రావిటీని, ఆ కులానికి ఉన్నటువంటి గౌరవాన్ని కూడా మీరు తీసేస్తున్నారు. ఇది సమాజం గమనిస్తుంది. కనీసం పేరుగన్న నాయకులు చాలామంది ఉన్నారు. హర్ష్ కుమార్ గారు ఎక్కడైనా మాట్లాడారా? మల్లె వెంకట్రావు గారు ఎక్కడైనా మాట్లాడారా? జడా శ్రావణ్ గారికి ఒక రాజకీయ పార్టీయే ఉంది, ఆయన ఎక్కడైనా మాట్లాడారా? లేదు. ఎందుకు మాట్లాడట్లేదు? మాట్లాడకపోవడానికి కారణాలేంటి? రాజేష్ మహాసేన లాంటి వాళ్ళు మాట్లాడితే వాళ్ళు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కాబట్టి, ఆ పార్టీకి అనుకూలంగా మాట్లాడాలి కాబట్టి, మాట్లాడకపోతే అక్కడ వాళ్ళకి పదవులు ఉండవు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా మాట్లాడతారు, అంతే. ఇక మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకులు అసలు మాట్లాడరు. మాట్లాడకపోవడానికి కారణం ఏంటంటే సునీల్ గారి వర్గీకరణకు వ్యతిరేకమైనప్పుడు మాదిగ కుల సంఘాలకు సంబంధించినటువంటి నాయకులు మాట్లాడరు. ఓకే, అది కొంతవరకు దాన్ని మనం సమర్థించవచ్చు, కొంతవరకు కాదు, దాన్ని మనం సమర్థించవచ్చు. కానీ మాల సంఘాలకు సంబంధించినటువంటి నాయకులకు ఏమైంది? ఎక్కడ నిద్రపోతున్నారు? ఏ రాజకీయ పార్టీ దగ్గర బానిసలుగా ఉన్నారు? ఏ రాజకీయ పార్టీల మోచేతుల్లో నీళ్లు తాగుతున్నారు? ఏ రాజకీయ పార్టీలు ఇచ్చినటువంటి ప్యాకేజీలకు కట్టుబడి ఆ కట్టల్లో కట్టుకొని మీరు మూలన కూర్చున్నారో ప్రజలకు సమాధానం చెప్పండి. ఒక ఐపీఎస్ ఆఫీసర్కి అన్యాయం జరిగితేనే స్పందించిన మీరు ఇక సామాన్య మాల ప్రజలకి ఎక్కడైనా ఏ రూపంలోనైనా అన్యాయం జరిగితే మీరు ప్రశ్నిస్తారని గ్యారంటీ ఏంటి? అలాంటప్పుడు ఎందుకు ఈ సంఘాలు? ఎందుకు ఈ కుల సంఘాలు? ఎందుకు మిమ్మల్ని నాయకులుగా మేము చూడాలి? ఎందుకు మీరు ఈ సమాజంలో మాల కులానికి సంబంధించినటువంటి నాయకులు, మీ కమ్యూనిటీకి సంబంధించినటువంటి నాయకులని మీరు చెప్పుకోవాలి? కేవలం ఎలక్షన్ ప్యాకేజీల కోసమే చెప్పుకోవాలా? నేను డైరెక్ట్గా అడుగుతున్నా. తప్పు చేశాడా? ఇదిగో ఈ తప్పు చేశాడని చెప్పండి. లేదు, ఒప్పు చేశాడా? అతనికి అండగా నిలబడేటువంటి ప్రయత్నం చేయండి. మా నిజం మీడియా ప్రతి సందర్భంలో కూడా ఉన్నది ఉన్నట్టు మాత్రమే చెప్తుంది. ఎవరు ఎప్పుడు ఏ రూపంలో తప్పు చేసినా దాన్ని తప్పనే చెప్తాం, లేదా ఒప్పు చేసినా ఒప్పు అని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఈ సమాజానికి నిజాన్ని నిర్భయంగా తెలియజేయడమే మా యొక్క లక్ష్యం. కాబట్టి మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.